దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానమును చదువుకుందాము. ఈ యొక్క రోమపత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. సమాధానకర్తకు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానకర్తకు దేవుడు మనకందరికీ తోడైగా ఉంటానంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు ఇక ఏ మాత్రమును భయము, చింత, బాధ లేదు. దేవుడే మనకు తోడై ఉన్నప్పుడు భూమి ఆకాశమును సృష్టించిన సర్వాధిపతి మనకు తోడుగా ఉండగా మనకు భయం లేదు. రోగాలను, దయ్యాల నుంచి వెళ్ళగొట్టిన సర్వశక్తిమంతుడు మనతో ఉండగా మనకు భయం లేదు. మరణమును జయించిన దేవుడు మనతో ఉండగా మనకు భయం లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. అందరి కళ్ళు మూసుకోండి. నేను అనుదినము స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. మీకు తెలిసి ఉంటుంది, చూసిన వారికి, కొత్త వారికి అయితే తెలియకపోవచ్చు. నీళ్ళ బాటిల్ వాటర్ను తీసుకోండి. పరిశుద్ధ ఆత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో నాయన ఈ దినమున కావాల్సిన బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. వ్యాధుల నుంచి, రోగాల నుంచి స్వస్థపరచండి. మీరు సమాధానంగా తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అవునయ్యా, సమాధానం నీలో ఉంది కనుక నువ్వు తోడుంటే నీ సమాధానం, నీ శక్తి, నీ కృప మాలో నిత్యమును ఉంటాయి ప్రభువా. అయ్యా, అటు కృపను మాకు, నీ ప్రజలకును దయచేయండి. నీ ప్రజలు ఎక్కడ నొప్పిందో, ఎక్కడ బాధ ఉందో నాయన చేపెట్టుకున్నారో యేసు నామమున స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు నామమున బిడ్డలకు నెమ్మది కలుగునుగాక. యేసు నామమున బిడ్డలకు సమాధానం కలుగునుగాక. దయ్యాలు, మంత్రాలు, చేతబడ శక్తులను చేస్తున్నామును విడుదల కలుగునుగాక యేసు నామములో. అయ్యా, నూనెకును ప్రార్థిస్తున్నాను, వాటర్కు ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన. వాళ్ళు పూసుకుంటున్నా, తాగుతున్నా, ఇంట్లో చల్లుకుంటున్నా అయ్యా, అపవాదిని క్రియలను వేస్తున్నాము లాయమైపోవాలని బంధిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి స్వస్థపరిచి వాగ్దానం నెరవేర్చునుగాక.